భోజనం ఆరంభించండి. ఈ పిండి వంటలు, మిఠాయిలు, ఫలాలు ఆరగించండి. తొండమయ్య, ఆరంభిద్దామా? అత్యంత మధురం. ఎంత రుచిగా ఉందో ఆహారం. తీసుకురండి, ఇంకా వడ్డించండి. రండి రండి, ఇంకాస్త వడ్డించండి. కుబేరదేవా, ఒక్క పంటి కింద కూడా రాలేదు ఈ భోజనం. కుబేరస్వామి, ఇంకా ఆహారం లేదా ఏమి? ఇంకా పిండి వంటలు తీసుకురండి. ఇంకా తీసుకురండి. ఆపండి, ఇంకా వడ్డించడం మీకు కష్టంగా ఉన్నట్టుంది. పిండి వంటల పళ్ళాలన్నీ తెచ్చి ముందు పెట్టండి. ఇంకా తీసుకురండి వెంటనే. ఇంకా తీసుకురండి తొందరగా. వెళ్ళండి, వెళ్ళి వండినవన్నీ తీసుకురండి. అలాగే స్వామి. నాకింకా కావాలి, వెంటనే తీసుకురండి. కుబేరస్వామి, వినపడటం లేదా మీకు? ఇంకా కావాలి నాకు. గజానంద, మా భార్య వెళ్ళి తీసుకురావడానికి. ఇప్పుడే కావాలి నాకు, తక్షణమే. ఒక్క క్షణం, వాళ్ళు తెస్తూ ఉంటారు. నాకు ఇంకా కావాలి. నా కడుపు సగం కూడా నిండలేదు. ఇంకా కావాలి నాకు, ఇప్పుడే, త్వరగా తీసుకురండి, వెంటనే వెళ్ళండి. నా కోసం ఇంకా తీసుకురండి. ఇంకా వెళ్ళండి, వంటగది నుండి ఇంకా భోజనం తీసుకురండి. కానీ స్వామి, వండినవన్నీ అయిపోయాయి. నాకు ఎంత కావాలన్నా పెడతానన్నారు, ఇంతేనా?
నేను ముందే చెప్పాను కదా, నాకు ఇంకా భోజనం కావాలి. నేను ఆ కుబేరుడి అహంకారం భగ్నం కావడం చూడాలనుకున్నాను. కానీ నాకేం తెలుసు తనింత పెద్ద సమస్యలో పడతాడని. గజానన, గజానన ఆగండి, ఆగండి గజానన, గజానన ఆగండి. కుబేరదేవా, వెంటనే ఏదో విధంగా భోజనానికి ఏర్పాట్లు చేయండి. లేని పక్షంలో అనర్థం తప్పదు. ఇదేం బిందు భోజనం? నా కడుపు నిండలేదు. తినడానికి ఇంకేం లేవా? నాకు ఇంకా భోజనం తీసుకురండి. గజానన, మా దగ్గరున్న పదార్థాలన్నీ అయిపోయాయి. ఇంకా మా దగ్గర తినడానికి ఏమీ లేదు. తినే పదార్థాలు లేకపోతే ఉన్న పదార్థాలని తినేస్తాను. ధాన్యం లేకపోతే కావాల్సినంత ధనం ఉంది కదా. లేదు, నేను నా ధనాన్ని పోగొట్టుకోలేను. నా ధనాన్ని మాత్రం పోగొట్టుకోలేను. కుబేరదేవా, నేను ఎంతోగానం శ్రమించి కూడబెట్టుకున్న బంగారం అంతా క్షణంలో తినేశాడు గజానందుడు. నేలమాళిగలో దాచిన నవరింధులను కూడా తినేస్తాడేమో. ఎలా అడ్డుకోవాలి తన్ని? ఎలా అడ్డుకోవాలి? మీ ఆభరణాలకి రుచియే లేదు. అయినా సరే నాకు ఇంకా కావాలి. నాకు తినడానికి ఏమీ పెట్టకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను. గురువర్య, అసలు మీరు ఏం చెబుతున్నారు? గజాననుడి నుండి ముక్తికి యుక్తంటే పార్వతీదేవి శక్తేనా? అయినా గురువర్య, పార్వతీదేవి శక్తి నాకెలా ప్రాప్తిస్తుంది? సువేని, ఆమె ఒక అసుర కన్య. అయినా తను పార్వతీదేవికి పరమ భక్తురాలు. పార్వతీదేవి కోసం తపస్సు చేసి అఖండ సౌభాగ్యవతిగా వరాన్ని పొందాలని భావిస్తోంది. ఇక త్వరలోనే సువేని తపస్సు పూర్తి కాబోతోంది. తనకి పార్వతీమాత వరం లభించగానే నువ్వు తనని వివాహం చేసుకుని ఆమెకు భర్తవైతే చాలు. భర్తనవ్వాలా? దానివల్ల లాభమేమిటి గురువర్య? మాత నుండి అఖండ సౌభాగ్యవతి వరాన్ని పొందడం అంటే దాని అర్థం ఆయుష్ తీరిపోయిన తరువాత తన ప్రాణాలు పోయినా సరే భర్త జీవించే ఉంటాడు. అంటే సువేని తనకు కాబోయే భర్త. తన భర్త భద్రత కోసం తపస్సు చేస్తోందిప్పుడు. ఒకవేళ నీ వివాహం సువేణితో జరిగిందంటే పార్వతీమాత శక్తి నీకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తుంది.
ఆ తరువాత గజానందుడిని అంతం చెయ్యటం నీకు సులభ సాధ్యంగా మారిపోతుంది. అద్భుతం గురువర్య, అద్భుతం. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాకు సంపూర్ణంగా మీ ఆంతర్యం అర్థమైంది గురువర్య. అందుకే తమరికి అసురుల గురువు పదవి ఊరికే రాలేదని. తమరు ఎంత చక్కటి ఉపాయం కనిపెట్టారు గురువర్య. అద్భుతం, అద్భుతం. పుత్రుడి అంతానికి తన మాట రక్షే శిక్ష అవుతుంది. తమరి సలహా పొందడంతో నేను ధన్యున్నయ్యాను గురువర్య. ఇక నాకు సెలవిప్పించండి. దేవేంద్ర, నన్నెందుకు ఇంత దారుణంగా ఇరికించారు మీరు? మహాదేవుడు కుటుంబాన్ని ఎందుకు పిలవమనే సలహా తమరిచ్చిందేగా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? తను నన్నే తినేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పటికే నా సంపదంతా తినేశాడు. దేవతలారా, కుబేరుడు పాటలు మనకెందుకు? పదండి, మనం పారిపోదాం. ఇంకా ఆహారం కావాలి నాకు. ఇంకా కావాలి వెంటనే. దేవతలారా, దేవతలారా, నాకు సహాయం చెయ్యండి. నన్ను కాపాడండి దేవతలారా. పిల్లవాడి కడుపు నింపలేకపోతున్నారా? ఆహారం కావాలి నాకు. నాకు వెంటనే ఆహారం తీసుకురండి. ఇది ఎక్కడ చిక్కొచ్చి పడింది నాకు? ఏం చెయ్యాలి? నాకు భోజనం చాలేదు. ఇంకా కావాలి. నాకు ఇంకా కావాలి. భోజనం పెట్టండి. ఇంకా తీసుకురండి. ఎక్కడున్నారు కుబేర స్వామి? అమ్మయ్యా, నేను బతికి బయటపడ్డాను. కుబేరదేవా, అక్కడి నుండి పారిపోండి. ఈ స్తంభం నా మీదే పడేలా ఉంది. నాకు ఇంకా తినడానికి ఏం పెట్టకపోతే నేను మిమ్మల్ని ఆహారంగా తినేస్తాను. వద్దు, వద్దు. ఇలాంటి అనర్థం జరుగుతుందేంటి?
కుబేరదేవా, లేచి పరిగెత్తండి, లేకపోతే గజానందుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. పరిగెత్తండి. నా ఆకలి తీర్చండి, నాకేదైనా పెట్టండి, లేకపోతే మీరంతా నా ఉదరంలోకి చేరిపోతారు. సర్వనాశనం జరుగుతుంది. పరిగెత్తండి. ఈ కుబేర స్వామి ఎక్కడికి వెళ్ళారు? నా ఆకలి ఇంకా తీరనలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అలకాపురు దాటితే చాలు, నా భద్రతకి ఏ సమస్య ఉండదు. అయినా గజాననుడు ఆకారం చాలా పెద్దది గనుక తను నా వెంట పడలేడు. వేగంగా పరిగెత్తండి. కుబేర దేవుడు పారిపోతున్నారా? ఓ కుబేర దేవా, తమరు నా నుండి తప్పించుకోలేరు. ఓ కుబేర దేవా, తమరు నా నుండి తప్పించుకోలేరు. తమరిని ముందే హెచ్చరించాను కుబేర దేవా, ఈ భోజనం నాకు సరిపోదని. కానీ మీరు నమ్మలేదు. వేలాది మంది సైనికులకు సరిపోయే ధాన్యపు భండారాలు ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు తీర్చండి నా ఆకలి, తీసుకురండి నాకు ఆహారం. నేను ఈ నీళ్లలోనే ఉండిపోతాను, బయటకు వెళ్ళను. గజాననుడు నన్ను వెతకలేడు. అలసిపోయేంత వరకు వెతికి తరువాత కైలాసానికి వెళ్ళిపోతాడు. ఈ శబ్దం ఏంటి? ఏదో సురుగునలా ఉందేంటి? నన్ను క్షమించండి గజానన, నన్ను వదిలేయండి. నాకు పెట్టడానికి ఏమీ లేదా? నా ధాన్యాగారాలు, నా నవనిధులతో సహా సర్వస్వం తమరి ఉదరంలోకి చేరిపోయాయి. తమరి ఉదరంలోకి చేరిపోయాయి గజానన. తమరికి ఇంకా ఆహారం ఎక్కడి నుండి తేవాలి? ఎక్కడి నుండి? అయితే మీరు నా ఆహారంగా మారడానికి సిద్ధం కండి. ఎందుకంటే నా ఆకలి ఏ మాత్రం తీరలేదు. నాకు వెంటనే ఆహారం తెచ్చిపెట్టండి.
దయచేసి నన్ను క్షమించండి దేవేంద్ర, నన్ను క్షమించండి. కుబేరదేవ క్షమాపణలు చెప్పాల్సింది నాకు కాదు, మహాదేవుడు పార్వతి మాత్రాన్ని కోరండి. కేవలం వారు మాత్రమే గజానందుని శాంతింపజేయగలరు. వెంటనే వెళ్ళండి, వారిని సహాయం చేయమని మొరపెట్టుకోండి. కానీ ఎలా దేవేంద్ర? గజాననుడి తోండ నా వెంట పడింది. కుబేరదేవ, తమరు వెంటనే కైలాసం వెళ్ళండి. నేను మిగిలిన దేవతలందరూ కలిసి గజానందిని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. తమరు వెంటనే వెళ్ళండి.